నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ. అయితే దేశంలో సైబర్ నేరగాళ్లతో పాటు న్యూడ్ కాల్స్ చేసి బెదిరింపులు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా సైబర్ మోసాలు. అదేవిధంగా సామాన్యులతో పాటు విఐపీలను, ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. దీన్ని బట్టి మనం చూస్తే రీసెంట్గా నల్గొండ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి న్యూడ్ కాల్స్ చేసి బెదిరించినట్టు కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. దానికి సంబంధించి మంగళవారం రాత్రి ఒక వీడియో కాల్ అయితే రావడం జరిగింది వీరేశంకి. సో తను అభిమానులేమో ఎవరైనా దగ్గర వాళ్ళేమో చెప్పి తను లిఫ్ట్ చేయడం జరిగింది కాల్ని. దాంట్లో ఒక న్యూడ్గా కనిపించడం వీడియో చూసి వెంటనే కట్ చేశారు. అదే వీడియోని రికార్డ్ అయిన అదే వీడియోని ఒక 30 సెకండ్ల పాటు కాస్త సమయమే రికార్డ్ అయింది. అయినప్పటికీ ఆ వీడియోని సేవ్ చేసి దాన్ని మళ్ళీ తనకి పంపించి డబ్బులు డిమాండ్ చేయడం, మీరు డబ్బులు ఇవ్వకుంటే, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకుంటే మీ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పంపిస్తామంటూ బెదిరించారు. సో కానీ అప్పటికి వీరేశం ఏం చేశారంటే లైక్ తీసుకున్నారు. ఇలాంటి కామన్ ఏం కాదులే అన్నట్టు లైక్ తీసుకుంటే, ఇదే విషయాన్ని వాళ్ళు ఏం చేశారు, సైబర్ నేరగాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ వీడియోను పంపించారు. సో పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో తను ఇంకా అదే వీడియో అభిమానులందరూ ఇలా వచ్చిందని చెప్పేసి మళ్ళీ వీరేశంకి పంపించడంతో తాను ఆ విషయంపై సీరియస్గా తీసుకొని వెంటనే సైబరాబాద్ పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇదే విధంగా కొన్ని వీడియోస్ కానీ ఇలా న్యూడ్ కాల్స్ చేయడం కానీ ఎంతసేపటికి సైబర్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఈ సైబర్ కేటగాళ్ళు మాత్రం అసలు ఏ మాత్రం కూడా వెనుకం చేయట్లేదు. ఏదో ఒక రకంగా సామాన్యులతో పాటు ఏకంగా ఇప్పుడు విఐపీలను, ప్రముఖులను సైతం టార్గెట్ చేస్తున్నారు. సో దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ రీసెంట్గా మనం చూస్తున్నాం. మనం కాల్ చేసినప్పుడు కూడా ఒక కాల్ రికార్డింగ్ కూడా వస్తుంది మనకి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయొద్దని, ఎవరైనా వీడియో కాల్స్ చేసినప్పుడు లిఫ్ట్ చేయొద్దని, అనవసరమైన నెంబర్లకి ఆన్సర్ చేయొద్దని కూడా మనకు ఒక కాల్ రికార్డింగ్ కూడా మనం కాల్ చేసినప్పటికీ వస్తుంది. అయినప్పటికీ ఎంత అప్రమత్తంగా ఉన్నా కానీ సైబర్ కేటుగాళ్ళు మాత్రం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మోసం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించడము, డబ్బులు డిమాండ్ చేయడం అనేది నిజంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏంటంటే తను ఫస్ట్ ఏంటంటే తను లైక్ తీసుకున్నాడు, ఇదే విషయాన్ని తను లైక్ తీసుకున్నాడు. తర్వాత దీన్ని అందరికి నిజంగానే పంపించి ఒక న్యూడ్గా. అయితే దీనిపై కొంతమంది ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఏమైందంటే ప్రతిపక్షాలు ఎవరైతే ఉంటారో అనవసరంగా ఇలాంటి ఎమ్మెల్యే వేముల వీరేశం న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నారు అనే విధంగా క్రియేట్ చేసి తనపై అభియోగాలు మోపే ప్రయత్నం చేశారని చెప్పి దాన్ని సీరియస్గా తీసుకొని ఆ విషయాన్ని ఎమ్మటే సైబర్ నేరగాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని లింక్స్ పంపించడం మొబైల్కి, ఆ లింక్స్ క్లిక్ చేయగానే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అవ్వడం, ఇలా చాలా రకాలుగా ఏ విధంగానైనా కానీ మోసం చేసి వాళ్ళకు కావాల్సిన పెద్ద మొత్తాన్ని డబ్బుని గుంజుకోవాలని అయితే సైబర్ కేటగాళ్ళు నిజంగా ఇంత దారుణానికి పాల్పడుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే విధంగా టెక్నాలజీతో పాటు టెక్నాలజీ పెరుగుతుంది, బట్ ఆ టెక్నాలజీని వేరే రకంగా ఉపయోగించుకొని సైబర్ కేటగాళ్ళు మరీ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలైతే విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులకు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండేటట్టు దానికి సంబంధించి కఠినమైన శిక్షలు విధిస్తే కానీ ఇలాంటివి జరగకుండా చూడాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు.